ఏదైతే సినీ హీరోలను అభిమానించేటువంటి అభిమానులు సరైనటువంటి న్యాయం జరగలేదు, అపన్న హస్తం అందడం లేదనేసి ఇప్పుడే మనకు ఏదైతే అల్లు అర్జున్ విషయంలో మనకు అనేక విమర్శలు వినబడుతున్న తరుణంలో అదే కోవకు చెందినటువంటి మరో అభిమాని ఏదైతే కౌశిక్ అనేసి ఆ డిగ్రీ చదువుతున్న విద్యార్థికి క్యాన్సర్ వ్యాధి సోకడం జరిగింది. అయితే ఆ తల్లిదండ్రులు మీడియాని ఆశ్రయించడం జరిగింది. వచ్చి మా అబ్బాయికి అనేక మంది దాతలు ఎవరైనా ముందుకొచ్చి మా సహాయం చేయాలని కూడా కోరుకోవడం జరిగింది. అయితే మన ఆర్టీవీ ఆధ్వర్యంలో కూడా ఆ అబ్బాయి ఎన్టీఆర్ అభిమాని ఏదైతే దేవర సినిమా చూడాలనేసి అని కూడా జబ్బున్నట్టుగా హాస్పిటల్లో ఉన్నప్పటికీ కూడా ఎన్టీఆర్ అభిమాని నేను ఒకసారి ఎన్టీఆర్ చూడాలి, ఆ సినిమా చూడాలని చెప్పిన తరుణంలో ఒకసారి వారి తల్లిగారు ఉన్నారు, ఆ అబ్బాయికి ఎలా ఉంది ఏమనేసి అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి. నమస్తే సార్. బాగానే ఉంది సార్. అప్పుడు మీరు బాగాలేనప్పుడు మీరు వచ్చారు కదా, మీరు వచ్చినప్పుడే ఎన్టీఆర్ సారు వీడియో కాల్లో మాట్లాడారు. ఇప్పుడు బాగుంది. ఆ అబ్బాయికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ అయిపోయింది సార్. కంప్లీట్ అయిపోయేసి ఇప్పుడు క్యూర్ అయిపోయింది. బట్ డిశ్చార్జ్ టైంలో అంటే ఇంకా 20 lakhs అవసరం పడుతుంది. వాళ్ళు 20 lakhs కడితేనే మేము డిశ్చార్జ్ ఇస్తాము, లేకపోతే లేదంటున్నాము. ఎక్కడంటే చెన్నై అపోలో హాస్పిటల్లో వాళ్ళు అంటున్నారు సార్. ఇంకేం చేయాలో తెలియక అందుకనే మేము అందరి మీడియాని సంప్రదించాం సార్. అయితే ఇప్పటికే మీకు టీటీడీ నుంచి కూడా సహాయం అందింది, 40 లక్షల దాకా అన్నారు. వివిధ దాతలు కూడా సహాయం చేశారు. అయితే మీకు పర్టికులర్గా ఎన్టీఆర్ ఆ రోజు మీతో మాట్లాడడం సంతోషం అబ్బాయి. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ నుంచి మీకు అంతగా ఇష్టపడే అబ్బాయి సహాయం ఏ రకంగా కోరుకుంటున్నారు? లేదు సార్. ఎన్టీఆర్ సార్ మాకేమి హెల్ప్ చేయలేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ద్వారా మాకు 2.5 lakh వరకు హెల్ప్ చేశారు సార్. ఎన్టీఆర్ సార్ ఏమి హెల్ప్ చేయలేదు సార్. ఇప్పుడు మీరు అబ్బాయి అభిమానించే హీరో ఆయన మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నారా? ఏ రకంగా భావిస్తున్నారు? సహాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఆ అబ్బాయికి ఎప్పుడు మొన్న బ్లడ్ సెల్స్ అంటే పోస్ట్ బిఎంటీ అయ్యింది. అప్పుడు బ్లడ్ సెల్స్ 15th డేకి పెరుగుతాయి అన్నమాట. ఆ అబ్బాయి అప్పుడున్నా కానీ నాకు ఫోన్ అన్నాడు. ఏం రా అని అడిగాను. అడిగితే ఎన్టీఆర్ సార్ దేవర సినిమా చూస్తాను, నేను ఇక్కడి నుంచి డిప్రెషన్ నుంచి నేను బయట వస్తాను అని చెప్పాడనమాట. మరి ఇంత పిచ్చి ఉంటుందా అని అనిపించింది సార్. అలా చేశాడు. ఇప్పుడు ఇంకెంత అవసరమైంది? 20 lakhs వరకు అవసరం అవుతుంది సార్. ఇంకా 20 lakhs వరకు అవసరం అవుతుంది. అట్లా 20 lakhs ఎవరైనా దాతలు హెల్ప్ చేసి చేయాలని కోరుకుంటున్నాను సార్. ఈ బుక్స్ అంతా అబ్బాయి ఇది సార్, సాంగ్స్ డైలాగ్స్ ఇవన్నీ అంతా చూడండి. ఈ అమౌంట్ ఒకసారి చూడు. ఈ అమౌంట్ అబ్బాయి దాచుకున్న అమౌంట్ దేవరా సినిమాకి పోవాలి అని చెప్పేసి ఈవెంట్ దాచుకున్న అమౌంట్ అన్నమాట. ఈ బుక్స్ మనవి సపరేట్ అనమాట. ఎప్పుడు ఇలాగే పెట్టుకుంటారు. నేను అప్పటికప్పుడు అంటే ఇంట్లో అమౌంట్ ఇవ్వరు కదా సినిమాకి, అందుకని చెప్పేసి అబ్బాయి ఈ బుక్స్ అన్ని దీంట్లో అంతా స్టోరీస్ డైలాగ్స్ సాంగ్స్ ఆ ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో ఇలాంటివన్నీ రాశారు. ఇంకొక బుక్ ఉంది, మొత్తం 3 books అనమాట. ఇంకొక బుక్ ఉంది లాంగ్. అవన్నీ ఎప్పుడు రాసుకుంటూనే ఉంటారనమాట. అలా ఎవరైనా ఇప్పుడు ఫైనల్గా ఇవాళ మీరు ఇంకోటి చెప్పారు, ఏదైతే అబ్బాయి ఇన్ని రోజులు హాస్పిటల్లో అనేక క్షోభను అనుభవించాడు. ఇప్పుడు లాస్ట్ తరుణంలో ఇంకొక 20 లక్షలు మీకు అవసరమైంది. మీరు ఎన్టీఆర్ గారిని ఆశిస్తున్నారు. అయితే ఆ అబ్బాయి హాస్పిటల్లో ఉండలేక నాకు ఏమన్నా ఇచ్చేయండి అనే కండిషన్లో ఉన్నాడు అనేసి మీరు ఇందాక బాధపడడం జరిగింది. ఈ అబ్బాయి ఏం చెప్పాడంటే 2 days బ్యాక్ అంటే వాళ్ళు డిశ్చార్జ్ ఇవ్వలేదు. డిశ్చార్జ్ ఇవ్వకపోతే ఏం చెప్తున్నానంటే ఎందుకు డిశ్చార్జ్ ఇవ్వలేదు అంటే మీరు 20 lakhs కట్టండి అయితేనే డిశ్చార్జ్ ఇస్తాము, లేకపోతే లేదు అని చెప్తున్నారు. ఆ అబ్బాయి హాస్పిటల్లో ఉండి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. అమ్మ నాకు టాబ్లెట్ ఇచ్చేయి, ఈ ప్రాణం పోదు, నేను టాబ్లెట్స్ తీసుకొని ప్రాణమైనా తీసుకునేస్తాను అని చెప్తున్నాను సార్. అలా చెప్తున్నాడు. నేను చనిపోవాలని ఉంది, నా వల్ల కావట్లేదు, క్యూర్ ఏమో అయ్యింది కానీ చనిపోతాను నేను అని చెప్పేసి అలా అంటున్నాడు సార్. మా అబ్బాయి నా వల్ల కావట్లేదు అని చెప్తున్నాడు సార్. ఏడ్చి అంటే ఇప్పుడు కన్నీళ్ళు కానీ ఆగిపోయాయి అనమాట. ఏడ్చి ఫీవర్ వచ్చేస్తుంది. ఎక్కడ పడితే ఒక్కదాన్నే చూసుకోవాలి అన్నీ కదా, స్ట్రగుల్తో ఎక్కడంటే అక్కడ పడిపోతున్నాను అనమాట. అట్లయిపోతుంది కండిషన్. ఆ అబ్బాయితో పాటు నాది కానీ హెల్త్ కండిషన్ బాగాలేకన్నా అయిపోతుంది. 2 years నుంచి హాస్పిటలే మా జీవితం అనమాట. ఇప్పుడు 2 years నుంచి ఇప్పుడు బాగున్నాడు. ఆ అబ్బాయిని ఇంటికి తీసుకొద్దామంటే డిశ్చార్జ్ ఇస్తేనే మేము ఇంటికి తీసుకోవాలి. మీరు డిశ్చార్జ్ ఇవ్వండి అంటే మీరు 20 lakhs కడితేనే డిశ్చార్జ్ ఇస్తాము అని చెప్తున్నాను సార్. ఏదైతే హీరోలను అభిమానించేటువంటి అభిమానులకు అటు హీరోలు కూడా చేదుడుగా ఉంటే ఎంతో బాగుంటుంది అనేసి అని కూడా చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నాం
సినీ హీరోలకు అభిమానం అనేది ప్రాణం ఇచ్చేంతలా ఉంటుంది. ఈ అబ్బాయి కూడా అదే పరిస్థితి అనుకోలేదు. ఏదైతే క్యాన్సర్ జబ్బు ఉన్నప్పటికీ కూడా అతను మానసికంగా ఒక క్షోభ అనారోగ్యం భరిస్తున్నా కూడా దేవరా సినిమా చూడాలి, ఎన్టీఆర్ని చూడాలన్న అతని కోరిక వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం చూసాం అతను దేవరా సినిమాకి కూడా డబ్బులు అతనికి ఇచ్చేటువంటి డబ్బులు కూడా ప్రతి రూపాయి చేర్చుకుని కూడా నేను సినిమాకి వెళ్ళనేసి ఎత్తిపెట్టుకున్నటువంటి అంతటి అభిమానం. అటువంటి అభిమానుల పట్ల సినీ హీరోలు కూడా కొద్దిగా చేదోడుగా ఉంటే బాగుంటుందనేసి అని కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ అబ్బాయికి అనేక మంది దాతలు సహాయం చేశారు. ఇంకొక 20 లక్షలు ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, ఎన్టీఆర్ కానీ స్పందించి సహాయం చేస్తే బాగుంటుందనేసి అయితే ఆ తల్లి వేడుకుంటున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.